చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. హలో బ్రోస్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. ప్రెజెంట్ మనం ఖమ్మం టు కోదాడ హైవే మీద ఉన్నాం. ఇప్పుడే హైవే అయితే ఎక్కాను నేను. ఇక్కడ నుంచి మనం కోదాడ పోబోతున్నాం. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, మనం ఎప్పుడు కృష్ణా రివర్ ఫిషింగ్కి పోయినా కానీ మనం ఏ రోజు ఆ రోజు అప్ అండ్ డౌన్ చేసేది. కృష్ణా రివర్ ఫిషింగ్ పోయి వచ్చిన నెక్స్ట్ డే ఎట్లుంటుంది అంటే, ఒకరోజు ఫిషింగ్ చేస్తే 2 రోజులు ఇంట్లో పండాల్సి వచ్చేది. అంతా బాడీ పెయిన్స్ ఉండేది. ఎందుకంటే 110 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ బండి మీద ట్రావెల్ చేస్తే ఎట్లుంటుంది అనేది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి ఇబ్బంది ఏం లేకుండా మనం 3 నెలల నుంచి ట్రై చేస్తుంటే నిన్నైతే ఓకే అయింది. అదేంటంటే మన ఖమ్మం నుంచి మట్టంపల్లి దగ్గర ఒక రూమ్ అయితే చూసినాం. అయితే ఆ రూమ్లో ఎవరెవరు ఉండబోతున్నారు అంటే, గణేష్ మామ నేను ఇద్దరం కలిసి కృష్ణా రివర్ ఫిషింగ్ చేద్దామని డిసైడ్ అయినాం. అయితే మామూలు రూమ్ దొరికింది కదా, నిన్ననే వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇంటి దగ్గర చిన్న పని ఉండడం వల్ల నేనైతే ఈరోజు బయలుదేరుతున్నా. ఇక ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3:30 4 అవుతుంది, 3:15 అవుతుంది. మామూలు నిద్ర లేవతల్లే మామూలు అయితే కలుసుకుందాం పోయి. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు కోదాడ వెళ్దాం. కోదాడలో సీతారాం భాయ్ అని ఒక అన్నుండు, అన్నని కలుసుకొని అన్నోళ్ళ ఇంట్లో నా సామాన్లు కొన్ని పెట్టినా, గాలాలు ఫిషింగ్ రాడ్లు నాకు సంబంధించిన సామాన్లు మొత్తం అక్కడే ఉన్నాయి. ఆ రాడ్లు తీసుకొని సామాన్లు తీసుకొని అట్లే కోదాలో తారా కేఫ్ అని ఒకటి ఉంటుంది. బ్రహ్మానందంగా వెంకీ సినిమాలో చెప్తాడు చూడు, అల్ఫా కేఫ్లో ఒక కప్ ఛాయ్ తాగందే నా డే స్టార్ట్ అవుదని. నాకు కూడా అంతే. కోదాలో తారా కేఫ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక ఛాయ్ తాగందే నా ఫిషింగ్ జర్నీ స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఛాయ్ కూడా. అయితే అక్కడికి వెళ్ళి అన్నని కలుసుకొని అక్కడ చెరొక ఛాయ్ తాగి గణేష్ మామూల దగ్గరికి అయితే వెళ్దాం. అయితే ఆ రూమ్ ఎట్లుంది ఏందనేది మీకు కూడా నేను చూపిస్తా. ఈసారి నుంచి కృష్ణా రివర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు రూమ్ లేకపోవడం వల్లే వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి. ఒకరోజు ఫిషింగ్ చేస్తే ఇంకో రోజు పోవడం అసలు చేత కావట్లే. ఇబ్బంది, బాడీ పెయిన్స్, బండి గుళ్ళు అవుతుంది, ఒళ్ళు గుళ్ళు అవుతుంది. ఇప్పటి నుంచి మనకు అట్లాంటిది ఇబ్బంది ఏం లేదు. మనం అక్కడ రూమ్ అయితే తీసుకున్నాం. విత్ గణేష్ మామూలతో కలిసి మనం ఉండబోతున్నాం, ఫిషింగ్ చేయబోతున్నాం. మీరైతే ఇంకా గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే మనం ఇప్పుడు కోదాడ అయితే స్టార్ట్ అవుదాం. రైట్, మనం అయితే ఇప్పుడే కోదాడ అయితే రీచ్ అయినాం. నేను చెప్పిన తారా కేఫ్ అయితే ఇదే. ఇక్కడ ఛాయ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దిర్ స్ట్రాంగ్. పొద్దున్నే వేడి ఛాయ్. ఓకే, మన ఛాయ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అన్నోళ్ళ ఇంటికి వెళ్దాం. అన్నోళ్ళ ఇంట్లో అన్నం లేపి సామాన్లు తీసుకొని గణేష్ మామూల దగ్గరికి వెళ్దాం. గణేష్ మామూల దగ్గర వేయగలుగుతా. రైట్, మనం అయితే ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. అయితే రూమ్కి పోయే లోపల గణేష్ మామూలు అయితే రోడ్డు మీదకి వచ్చేసిర్రు. మళ్ళీ నాకు దారి కన్ఫ్యూజ్ అవుతామని వాళ్ళ సామాన్లు చదువుకొని రోడ్డు మీదకి వచ్చేసిర్రు. ఇక మేము అందరం కలిసి ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. మామూలు ముందు చూస్తుర్రు చేపలు పడే ప్లేసులు ఎక్కడ ఉన్నాయని చూస్తుర్రు. మీకు సాయంత్రం చూపిస్తారు రూమ్ ఎట్లుంది ఏందనేది. సాయంత్రం రూమ్లో ఈసారి నుంచి మన రూమ్లో వండుకునేది అవి కూడా వీడియోలు పెడదాం అనుకుంటున్నా. ఏమంటారు అనేది మీరు కింద కామెంట్ చేయాలా. ఒక అరగంటలోనే 20 కేజీలు, ఒక్కొక్కటి 8 కేజీలు 7 కేజీలు. ఏరా చూపిద్దరు ఓకే, మొత్తానికైతే మనం ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. అందరిగా రెడీ అయిపోయారు. గాలం వేసుడే లేటు. యుద్ధానికి సిద్ధమా? సార్ చూడండి, సార్ అసలు రంగంలో దిగింది కూడా. సరే చూద్దాం, ఈరోజైనా మన టార్గెట్ 10 కిలోస్ పడుతుందో లేదో. ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకైతే రాలే మేము. ఇక మామూలు కూడా ఇక లడ్డు, తిరుపతి లడ్డు అమ్మ బాగా కట్టు రావాలా. సరే ఇక చూద్దాం. మేమైతే ఫోన్ స్టాండ్కి పెట్టేస్తా, చేప పడ్డప్పుడు చూపిస్తా. ఫిక్స్ 10 కిలోస్. ఓకే రైట్.
ఎక్కడో అర్థమైతేనే ఉంది, దిగబడుతుంది. నీ జోబులో ఎన్నో ఈ కాళ్ళు లోపలికి పోయింది సార్. గిరి పట్టుకోండి, కర్ర కర్ర టైంచే. ఇది తప్ప ఎంత ఫైనలీ చాలా రోజులైంది, 10 days తర్వాతకి 10 రోజులైంది, 10 రోజులైంది చేపలు పట్టక, చేపలకు పోక. ఇది సైజు పడ్డది, పెద్దది 10 కిలోలు కావాలి మనకి, ఈ కాదు. చేపలు పో. ఈ ప్లేస్ లో చేపలు అయితే బాగానే పడుతున్నాయిలే కానీ పట్టడానికి కంఫర్ట్ గా లేదు. నీళ్ళలో దిగబడదామంటేనేమో కాళ్ళేమో దిగబడుతున్నాయి. ఇక అందుకనే ఆడ దగ్గరలో ఉన్న చెట్టు మీద కూర్చొని పట్టినాయి. అక్కడేమో చేపని లాగడం కుదరట్లేదు, తీయడం కుదరట్లేదు. అందుకనే ఇక మనకు పడ్డ 3 చేపల్లో 2 చేపలు అయితే మిస్ అయ్యాయి. చలో పోతే పోయినా కానీ మనకైతే ఒక చేప పడ్డది. ముందు ఎందుకంటే పెద్ద చేపలు బట్టి మీకు చూపిస్తాను. పోయిన చేపల గురించి ఆలోచిస్తా ఉంటే ముందున్న పెద్ద చేపల్ని పట్టలేదు. ఇక మనతో పాటు గణేష్ మామూలు కూడా కొన్ని చేపలు పడ్డాయి. ఎట్లా మనం రూమ్ కూడా తీసుకున్నాం కాబట్టి వీటిని ఎట్లా కుక్ చేస్తాం అనేది మీకు కూడా చూపిస్తా. చలో ఇప్పుడు ఈ నుంచి మనం రూమ్ అయితే బయలుదేరదాం. ఒక దానికి కొడితే నోట్లో దాని నేల కూడా వచ్చింది. కూర మందం అన్నది అది. ఈరోజు అయితే ఒకటే పడ్డది, 3 అయితే పోగొట్టినా. రేపు చూద్దాం, మనం ఎట్లా ఈడే ఉంటాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు. ఈరోజు చేపల టైం, రేపు మన టైం కూడా వస్తుంది. చలో మేమైతే ఇక బయలుదేరుతున్నాం రూమ్కి. ఆ రూమ్కి వెళ్ళాక ఈ చేపల్ని, పడ్డ చేపలు ఏం చేస్తాం అనేది చూపిస్తా. సార్ పులుసా ఫ్రైయా ఏమైనా చేద్దాం, ఏదో ఒకటి అయితే చేద్దాం. మస్తు ఆకలి అవుతుంది. పొద్దున మేము అన్నం తినొచ్చినాం, మధ్యాహ్నం అయితే ఏం తినలేదు. వచ్చినప్పుడు కూడా తీసుకుని రాలేదు. అది నిజం ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేద్దాం ఇది మంచిగా. అన్న ఒకటి బాధ్యత నాది. చలో మనం అయితే తీసుకున్న రూమ్ ని అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు రూమ్ లో ఎట్లా ఉంటుందో అనేది కూడా మీకు ఒక వీడియో పెట్టి చూపిస్తా. రైట్ చలో సరేలా. సాయంత్రం కూడా కృష్ణా రివర్ లొకేషన్ బాగుంటది, సూపర్ ఉంటుంది. క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు గడ్ల హాయిగా. హైలైట్ ఉంటుంది. సరే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం. రైట్ చాకులు ఇది కొత్తది మా ఇప్పుడు తీసింది అది. లేదు డైరెక్ట్ కొన్నది అది. జమ్మల్ హాట్ రాజా మన కృష్ణ రివర్ చేప మనమే పట్టినాం. చేపలు అయితే క్లీన్ చేసుకొని కుకింగ్ చేద్దాం ఫస్ట్ మనం. చాలా కూడా ఆకలి. షార్ప్గా ఉన్నట్టుందిగా. మామూలు షార్ప్ లేదు, కొత్తది ఇవ్వాలి శివాండ ఓపెన్. ఓహో స్కిన్ తీసినట్టు మరి రాదు. అదే మరి మనకి అలవాట్లేదు. నాకు అసలు రాదు. స్కిన్ బాగోదు సార్ అది పులుసుకి. నీకు నచ్చినట్టుది నువ్వు. ఇదే కరెక్ట్. జనరల్గా కృష్ణాదేవి చేప తినాలంటే అదృష్టం ఉండాలి. గోదావరిలో గోదావరి చేప కాదు మనకి ఇది
ఈ చేపలన్నీ ఏం వచ్చినాయి, మన చెర్ల నుంచి వచ్చినాయి అవునా కృష్ణాలకి. వచ్చాక దీని మేత మారిద్దిగా, ఆ, ఫుడ్ మారదు అదేంటి? మనం పెట్టిందేగా తౌడు. అది ఇది న్యాచురల్ ఫుడ్ తినేటది. మన తౌడు తిని తిని బలిచింది. ఒక్కలు అవుతారా, బొచ్చడు మంది చల్లుతారు దాంట్లో. దానికి ఇది ఎక్కువ అంటారా? చేపల పొట్టు తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు సన్నగా ముక్కలుగా చేసుకుందాం కర్రీకి. ఒకవేళ కర్రీ అట్టర్ ఫ్లాప్ అయినా ఫ్రై అయినా అది చెప్పేది ఏంటావా, ఇప్పుడు కర్రీ చేయమా, నెక్స్ట్ దానికి రేపు అది చేద్దాం. రెండు అవుతాయిగా, రెండు ఒకటేసారి ఎందుకు? మా బ్యాచులర్ కష్టాలు ఇట్టుంటాయి. పెళ్లి చేసుకోవాలి అందుకని. ఏ ఊరు ఉన్నాం, ఏ ఊరు మాది, ఎక్కడికి వచ్చినాం, యాడ రూమ్ ఉంది, అప్పుడప్పుడు తలుచుకుంటే ఒక్కోసారి దుఃఖం వస్తుంది. ముక్క కట్ చేద్దాం. పత్తిపేట కొనాల్సిందే, లాభం లేదు. మనం బయట కొన్న చేపకి ఇంత బ్లడ్ వస్తుందా అసలు? అస్సలు రాదు. అదే అంటే చూస్తే పడి చాలాసేపు అవుతుంది కదా ఫ్రెష్. అట్లా కాదు, మార్కెట్లో కొన్న చేపకి. అవును రాదు, నేను చాలాసార్లు గమనించా. మార్కెట్లో అంటే మనం తీసుకొచ్చి ఇచ్చిందేగా అట్లా. వాళ్ళు మామూలుగా అమ్ముతారు చూడు లైఫ్ ఫిష్ అని, వాళ్ళు ఎడ పడతారు మరి? అసలు రావు, చెరువులో పడతారు. ఓకే, కృష్ణా చేప కాబట్టి ఇట్లా వస్తుందంట. ఫ్రెష్ ఇది మందిగా న్యాచురల్గా పెరిగింది ఇది. ముక్క సరిపోతుంది. సూపర్ మావా. అన్నీ అట్లే ముక్కలు కట్ చేద్దాం అంటాను. కట్ చేయ, అట్లా కట్ చేస్తేనే బెటర్. పొట్ట కజ్జేనా? కట్ చేయి. నా ఫేవరెట్ నిజంగా పొట్టనే. చూసిరా గాయస్, తలకాయ అని చెప్తాడు. లేదు, తలకే ప్లస్ ఇది సైడ్ ముక్కలు తినాలంటే కోడిగుడ్డున్నట్టే ఉంటాయి. ముండ్లు ఎక్కువ ఉండవు అనిపిస్తుంది నాకు దాంట్లో. ఉంటుంది కానీ చిన్నది కాదు మామ, పెద్దది తినాలా. ఇప్పుడే కరండి ఈ జనం ఉంది మామ దీంట్లో. ఆడపిల్లేనా? ఆడపిల్లేనా? ఆడదే జనం. ఏమన్నా మర్డర్ చేసి ఇచ్చినట్టే ఉంది మావాడ. ఏమన్నా మర్డర్ చేసి ఇచ్చినట్టే ఉంది మావాడ. ముక్కలు ముక్కలు నరికి ఆడ పెట్టినట్టే ఉంది. చేపలు అయితే కటింగ్ అయిపోయినాయి. అసలు ఒక్కొక్క చేప ముక్కలు చూడండి, సంపుడే. మామూలు ఆకలి మీద లేము, పొద్దున్న చేయండి లేదు, 8ంటికి బువ్వ తిని చేపలకు బయలుదేరినాం. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా అన్నం కూరలు ఉడకలేదు. ఇది ఇది మొత్తం 3 కిలోల చేపలు. 3 కిలోల చేపలు నలుగురు ఎట్లా తింటామో చూపిస్తా. ఓకే చలో, కుకింగ్ అయితే ఈ క్లీన్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. మన ఈ 3 కిలోల చేపలు కాబట్టి నలుగురం తినలేము. అయితే కొన్ని చేపలు ఫ్రై చేసి కొన్ని చేపలు కర్రీ చేద్దాం, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫ్రై చేస్తే మనం రేపైనా తినొచ్చు. ఓకే, ఏమంటాం? అంతేగా? అంతే. మరి పెళ్ళి కూడా కాదు, మా సెటప్ చూసారు ఎట్లనే, ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఏంటిది మా వేసేది? అల్లం పేస్ట్, కారం. మామ ఇది తేజ కారమా? తేజ కారం. మళ్ళీ అసలుకి హౌస్లో నీలుగుళ్ళు తగినంత. గరం మసాలా. అవును అన్నది ఏదో మసాలా అన్నావు, ఫిష్ మసాలా. ఇదేంటి మరి? ఈడంట ఈ కిరాణా షాప్లలో ఇక్కడ ఈ ఊర్లో ఫిష్ మసాలా తెలియదంట ఎవరికి. ఫిష్ మసాలా, మెంతి పొడి కూడా తెలియదు. మెంతి పొడి నాకు కూడా తెలియదు. మెంతి పొడి ఫిష్లు ఎత్తారా అడుగు ఒకసారి, చెప్తారు కింద కామెంట్. కింద కామెంట్ చేయండి. చేపల కర్రీలో మెంతి పొడి అంట, మెంతి పొడి ఎత్తరా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే మెంతి పొడి అనేదే తెలియదు ఇప్పుడు దాకా. ఈ కిరాణా షాప్లో అడిగినా కానీ వాళ్ళకి మెంతి పొడి అనేదే తెలియదు అన్నారు. కిరాణా షాప్, పెద్ద కిరాణా షాప్. మెంతి పొడి లేకపోతే ఏమో మరి. మెంతి పొడి కంపల్సరీ ఎత్తారు మామ, పక్కా ఎత్తారు. ఇప్పుడు కిరాణా షాప్ లో తెలియాలిగా మెంతి పొడి. అది పొడి ఉంటది, పసుపు తెలియదంట అసలు. ఫస్ట్ టైం మళ్ళీ ఆడామని నేను అడిగింది, అంకుల్ కూడా కాదు. మెంతి పొడి ఏందో తెలియదు అంటుంది. నువ్వు ఫిష్ మసాలా అన్నావు, ఫిష్ మసాలా నాకు కూడా తెలియదు. చికెన్ మసాలా ఉంటుంది. ఒక్కొక్కరు ఆవేశంతో ఉన్నారు. పొద్దున నుంచి ఏం తినలేదు నిజంగా. పొద్దున 8ంటికి తిన్నాం మనం అన్నం. 8ంటికి తిన్న మనుషులు ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు దాకా ఏం తినలే. ఇక బోలేదు, బుగ్గి లేదు. చూసిరా మన మసాలా మూసిన ముక్కలు చూడండి ఎట్లున్నాయో. కొత్త కాపురం పెట్టినామండి మేము అందరం కలిసి.
రైట్ ఈ కొద్దిసేపు మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ ఈ గ్యాప్ లో మనం ఈ పులుసు ఉండేద్దాం, కర్రీ ఉండేద్దాం. ఈ కర్రీ అయిన తర్వాత ఫ్రై చేసేద్దాం. మసాలా అవుతుంది. రైట్ చలో. మా అమ్మ కర్రీ ఆనియన్స్ కట్ చేస్తాడు. ఎప్పుడైనా ఉండినా మా అమ్మ చేపల పులుసు? అదే మా అంత మాట అన్నావు. చిన్నమ్మా సరిపోతుందా? రైట్. మేము వంటలో తప్పు చేస్తే ఏమనుకోవద్దు, మాకు వచ్చినట్టయితే వండుకుంటున్నాం. నెక్స్ట్ టైం మంచి సరి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మనం వండుకోవడానికి కూడా పెద్దగా సామాన్లు కూడా ఏం లేవు, ఉన్నదంతా వండుతున్నాం. ఎస్ఐ పసుపు అయితే మసాలాలు అయితే మంచి రెడీ అయినాయి. ఆనియన్స్ తలకాయ గిన్నె పట్టింది మొత్తం. మామ పట్టినన్నీ ఫ్రై చేద్దాం అవసరం అయితే. వేసాయి. మామ చేపలే కాదు అప్పుడప్పుడు వంటలు కూడా వండుతాడు. నెల్లూరి చేపల పులుసు, మల్లారెడ్డి పులుసు. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చేపని మంచిగా డీప్గా ఫ్రై చేసుకుందాం. నూనె పోసిన వాళ్ళ పోసా ఉరుకు. ఒక్కసారి వస్తాం వంట అంటే ఇట్లా చేయాలి, ఇటు అటు ఉరుకులా పెట్టుకుంటా. చాలా ఇష్టం చేపలు, రోజు పెట్టా తింటా. ఏవో ఒకప్పుడు తిన్నా, మస్తు తిన్నా కానీ బంద్ చేసిన ఇప్పుడు. మాట చెప్పాలంటే పిల్లి కంటే ఎక్కువ ఇష్టం నాకు చేపలు. నిజం. పిల్లి ఏం తింటుందా కానీ నేను తింటా ఘోరంగా. పిల్లికి నీకు పోటీ పెడితే నువ్వే గెలుతుంటుందిగా. తప్పకుండా. రైట్. మన చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక కానిద్దాం, ఇక లాగేయడమే. ఇక వంట మొత్తం ఉండాక చూడండి పళ్ళెంలో పెడతాడు. సార్ ఓకే ఓకే రైట్. సతీష్ వంట లేదు ఫ్రై నేను, కర్రీ బా అదే మా ఇది బాగా చేసింది, నేను చేసిన ఇది అవు. ఇప్పుడు నేను మీకు మార్కులు ఎన్ని వేయాలో రైట్. ఓకే ఓకే. ఇగో తలకాయ ఇగో ఇది. సార్ ఎన్ని మార్కులు? మట్టపల్లి అయితే 70. అదే ఇంటికాడ అయితే 37. ఇదే కర్రీ ఇక్కడ ఏది గజ్జంతరం లేదు కాబట్టి 70-80 కూడా వేయచ్చు ఇక్కడ. సదుపాయాలు ఏం లేకపోయినా కానీ ఉన్న దాంట్లో ఓకే. ఇది ఉండే మా ఎక్కువ బాబాయ్ గా మేము తీసుకున్న రూమ్ లో చేపల పులుసు వండుకొని ప్రశాంతంగా తింటున్నాం. చలోగా మేము అందరం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఇంత దూరం వచ్చి రూమ్ లో ఉంటున్నాం. మీరు ఇంకా మమ్మల్ని గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు మేము ఎంత కష్టపడుతున్నామో. ఇక అర్థం చేసుకొని అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇక మన వీడియో ఎంత మందికి నచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి.